కుంతీదేవిలాగా ఈ నిషాద స్త్రీకి 5 కొడుకులు ఉన్నారు, అట్లనే ఉన్నారట. అయితే వీరు మాత్రం నేను చెప్పాను కదా పాపాత్ములట. వీళ్ళు ఏ రోజు చచ్చితారో సావుతారో చచ్చిపోతారో అని అందరికీ ఆ ఊరు వాళ్ళకంతా ఉండేదట. కుంతీదేవిని పాండవులను నిత్యము గమనిస్తూ ఉండేవారు ఈ 5 మంది. కుంతీదేవిని పాండవుల్ని వీళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళు. ఏమిటిది కథ అని పాండవుల సమాచారాన్ని ఎల్లప్పుడూ పురోచనుడికి దుర్యోధనుడికి చేరవేస్తూ ఉండేవారు. ఈ బండవాలాగా ఉన్నారు అనుకున్నాం కదా, ఈ బండలాగా కాదు, వీళ్ళు బండ తెచ్చిపేసేవాళ్ళు. ఇది వీళ్ళిద్దరికీ పురోచనుడికి అట దుర్యోధనుడికి వీళ్ళు ఎట్లా తిరుగుతున్నారు ఏమిటి అన్నీ చెప్పేవాళ్ళు. దాన్ని భీముడు గమనించాడు. విధి ప్రేరణ చేత ఆ బోయ స్త్రీ కుమారులతో కలిసి కాలమే ప్రోత్సహించి, ఆ రోజు దాన ధర్మాలు భోజనాలు కదా, ఆమెను అక్కడికి పంపించినట్లుగా వచ్చింది. అది ఎవరూ పంపించలేదు, యమధర్మరాయే పంపించాడు. వెళ్ళు భోజనానికి, నీకు అవుతుంది వెళ్ళు. అక్కడ తన కుమారులతో కలిసి అతిగా భోంచేశారు, బాగా తిన్నారు. ఈవిడ కూడా బోయస్త్రీ కూడా బాగా తినింది. అది ఏమి కుంతీదేవి అన్నదానం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1 గంటకు ఏర్పాటు చేసింది, 12-1 గంటకు. అందరికీ నిద్ర టైము. ఆ నిద్రలో బాగా తిన్నారు వీళ్ళు. తినిన తర్వాత వాళ్ళు హాయిగా నిద్రపోయారు. వాళ్ళకంతా బాగా మెత్తలు గిత్తలంతా వేసి పెట్టారు, పడుకోమని చెప్పారు. వాళ్ళని చూసుకునేది నకుల సహదేవులు, అంత బాగా చూసుకున్నారు. వాళ్ళని 5 మందికి వేరే వేరే ఆసనాలుగా వేసి పెద్దగా పండబెట్టారు. ఈవిడికి బోయ స్త్రీకి కూడా వేరేగా ఒక సింపుల్గా ఉండేది పండబెట్టారు, వేశారు. ఇంకేం కావాల్సింది వాళ్ళకి? ఇప్పుడు నిద్రపోయేవాడికి పరుపు వేసేసి నిద్రపోమంటే పడుకోకుండా ఉంటాడా? అట్లా ఇక అంతా సద్దు మడిగింది. వాళ్ళు బయటికి వెళ్ళలేనిది ఎవరు లోపలికి వచ్చింది ఎవరు చూడలే, బయటికి వెళ్ళింది ఎవరు చూడలే, అటు లోపలే ఉన్నారు. ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఆ రాత్రి సమయంలో పెద్ద సుడిగాలి వచ్చింది. అంతా పరమాత్ముడు చేస్తున్నాడు. పాండవులు మెలకువతో ఉన్నారు. ఆ సుడిగాలి తమ ఉపాయం అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సహాయం కావాలి కదా అగ్నికి. ముందుగా భీముడు కదిలి పురోచనుడు పడుకున్న గదిని నిప్పు పెట్టాడు. పురోచనుడు కూడా అక్కడే పడుకున్నాడు. బాగా తిన్నాడు, పండబెట్టారు, పాదాలు పిసికాడు. భీముడు పడుకున్నాడు, పురోచనుడు పడుకున్నాడు. తర్వాత నిప్పు పెట్టేశారు. తర్వాత లక్క ఇంటికి సింహద్వారానికి నిప్పుని పెట్టి, ఫస్ట్ సింహద్వారానికి పెట్టారు. ఎందుకంటే సింహద్వారం నుంచి కదా అందరూ పరిగెత్తిపోతారు. అందుకని పరిగెత్తిపోకుండా అక్కడ పెట్టారు నిప్పు. ఇది ప్లాను వీళ్ళది. ఆ ఇంటికి అన్ని వైపులా కూడా మెల్లగా అన్ని వైపులు కూడా పెట్టేశారు. ఆ మంటలలో పాపాత్ములైనటువంటి పురోచనుడు, నిషాదశ్రీ, ఆమె యొక్క 5 కుమారులు కూడా కాలి బూడిదైపోయారు. ఇల్లు అన్ని వైపుల నుండి కాలిపోవటాన్ని గమనించి పాండవులు తల్లితో కలిసి వేగంగా సొరంగంలోకి ప్రవేశించారు. అదే కదా కావలసింది. సొరంగం తలుపు అప్పుడు తెలిసింది, ధర్మరాజుకు ఒక్కడికే తెలుసు. అప్పుడు అందరికీ తెలిసింది తలుపు ఇక్కడుందా అని. ఆ తలుపు తెరుచుకొని కిందికి వెళ్ళారు. తర్వాత అగ్నిహోత్రుడు విజృంభించాడు. అదే కదా కావలసింది. నెయ్యి పోసి, మంచి నెయ్యి పోసి కట్టెలు వేస్తే ఆయన స్వామి ఊరికే ఉంటాడా? అయ్యో లటా 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 చిటా పొటా తిని పారేశారు. అది కాక పాపాత్ములు వేరే పడుకున్నారు, వాళ్ళను లటా పొటా చిటకాయించాడు. లక్క ఇంటిలో మంటలు పెద్దవైపోయాయి. కాలిపోతున్నప్పుడు వచ్చేటువంటి చటపటా చటపటా పటపటా ధ్వనులు. ఈ లోపల ఉన్నారు కదా 5 తలకాయలు డమ్ము పగలాలి కదా, పెద్దగా వినిపించాయి. ఢమా అని. అప్పుడు నిద్ర లేచారు జనులంతా కూడా. పడుకున్న వాళ్ళంతా కూడా ఏంటింది కాలిపోతున్నట్టు ఇంటిని చూసి
దుఃఖిస్తూ ఇలా అన్నారు, పురోచనుడు బుద్ధిహీనుడు. ఇప్పుడు అనిపించింది, అప్పుడే 4 వేసుకొని కొట్టకూడదా? లేదు. పురోచనుడు బుద్ధిహీనుడు, పాపాత్ముడు, దుర్యోధనుడి ప్రేరేపణతోనే ఈ ఇల్లును కట్టాడు, కాల్చేశాడు. ఇదేంటి ఇట్లా కాలిపోతుంది? ఇల్లు ఇట్లా కాలిపోవటం మేము చూడలేదే. ఏదో కాస్త అట్లా కాస్త ఇక్కడ కాస్త కాలిపోతుంది. ఇదేంటి ఇట్లా మొత్తం అగ్ని అయిపోయింది? ఇదంతా అతడి వినాశం కోసమే జరిగింది. ఎక్కడున్నాడో పట్టుకొని కొడదామంటే ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడని ఎవరికి తెలియదు. అయ్యో, ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి చెడిపోయింది, పవిత్రులైన పాండవులను శత్రువుల్లాగా కాల్చేశాడు అంటూ ప్రజలు విలపించారు. అటు పాండవులు తల్లితో కలిసి దుఃఖిస్తూ సొరంగం నుంచి బయటకు వచ్చి ఎవరికీ కనిపించుకోకుండా వెళ్ళిపోయారు. అంటే ముందుగానే వాళ్ళు దారి అంతా పగలపూట అంతా చూశారని చెప్పాం కదా, అది పనికొచ్చింది. ఇప్పుడు నిద్ర లేకపోవటం వలన, బాగా అలసట చెంది ఉండటం వలన వారు తల్లులతో కలిసి వేగంగా నడవలేకపోయారు పాపం. అంటే వారు తల్లితో కలిసి, ఆ తల్లితో కలిసి వీళ్ళెవరూ 5 నడవలేకపోయారు. అప్పుడు భయంకరమైనటువంటి వేగం గలవాడు, పరాక్రమం గలవాడైనటువంటి భీమసేనుడు తల్లి సోదరుల పరిస్థితిని గమనించాడు. తల్లిని భుజం మీద ఎక్కించుకున్నాడు. నకుల సహదేవులను ఒడిలో ఉంచుకున్నాడు. ఇట్లా చిన్నపిల్లలాగా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ధర్మరాజు అర్జునుడు చేతుల్లో పట్టుకున్నాడు, ఇటు ఇటు కూర్చోబెట్టుకున్నాడు. వాయువేగంతో వెళ్ళాడు. ఇటు ఒకడు ధర్మరాజ, ఇటు ఒకడు అర్జునుడు, ఇటు ఒకడు నకులుడు సహదేవుడు ఇట్లా కూర్చున్నాడు. ఆ తల్లిని భుజం మీద పడుకోబెట్టాడు, తల మీద పడుకుంది. వాయువేగంతో వాయుదేవుడిని అనుకున్నాడు. ఆయన వాయుదేవుడే కదా, మాధ్వాచార్యుడే కదా, వాయుదేవుడే కదా, మహానుభావుడు. ఇట్లా పెట్టుకున్నాడు. ఇక అంతే, పట్ట 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 నడిచాడు. నడుస్తూనే ఉన్నాడు వాయువేగంతో. మధ్యదారిలో ఎదురుపడినటువంటి చెట్లను తన రొమ్ముతో విరిచేస్తున్నాడు కూడా. పెద్ద ఒక ఏనుగులాగా బయలుదేరుతున్నాడు. పెద్ద ఏనుగు, 10 ఏనుగు బలంతో నడుస్తున్నాడు. భూమి అంతా పెద్దగా కంపించిపోతున్నది. అడుగులు వేస్తుంటే డమ 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 అంటున్నాయి. పాములు, పక్కలు, కప్పలు ఇవి అన్నీ పరిగెత్తిపోతున్నాయి. అక్కడుండే జంతువులంతా. వాయువేగంతో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక చెప్పలేనంత దూరం వెళ్ళిపోయాడు. అసలు లెక్క పెట్టడానికే లేదండి, అంత దూరం వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః, పరబ్రహ్మణే నమః. లక్షాగృహం కాలిపోతున్నటువంటి సమయంలోనే హస్తినాపురంలో పరమజ్ఞాని అయినటువంటి విదురుడు పాండవుల గురించి ఆలోచించాడు. పాపం, తన అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవాలని నేనేమేమి ప్లాన్ వేసుకున్నానో, నేను అనుకున్నట్టుగానే జరిగితే బాగుంటుంది అని పరమాత్మని వేడుకున్నాడు. ఆ ప్రకారంగా విశ్వాసపాత్రుడు, పవిత్రమైనటువంటి భావాలు కలవాడైన ఒక పురుషుణ్ణి వెంటనే పాండవులు ఉన్నటువంటి చోటికి పంపించాడు. పాండవులు ఎక్కడున్నాడని ఇండైరెక్ట్గా చెప్పాడు కదా, అక్కడ ఉంటారని తెలుసు, అక్కడికి పంపించాడు. విదురుడు నుంచినే గూఢచారులు ఇవంతా, లేకపోతే విదురుడు లేకపోతే పాండవులు ఏమైపోయేవారో తెలియదు పాపం. కథ అంతా అడ్డమైపోయేది. నిజంగా మహాభారతం నడిచేదే కాదేమో. అసలు ఇప్పుడు విదురుడే నడిపిస్తున్నాడు అన్నట్టు. అతడు ఆ అరణ్యంలో గుర్తుల ప్రకారం సూచించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి గంగా నదిని చేరుకున్నారు. అప్పటికే పాండవులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కుంతీదేవితో కలిసి గంగా నది ఎంత లోతుగా ఉందో అని నీటిని పరిశీలిస్తూ ఉన్నారు. బయట అవతలకి వెళ్ళాలి కదా. వారిని విదురుడు పంపించినటువంటి పురుషుడు చూశాడు కూడా. ఇక్కడ ఎందుకు పంపించాడు? విదురుడు మహాత్ముడు, బుద్ధిశాలి. తన చారుల ద్వారా ఎప్పటికప్పుడు పాపాత్ముడైనటువంటి పురోచనుడి చేష్టలను తెలుసుకుంటూనే ఉన్నాడు. కనుకనే ఆయన విద్వాంసుడైనటువంటి ఆ పురుషుణ్ణి వారెద్దుకు పంపించాడు. అతడు పాండవులకు ఒక నావను చూపించాడు. అప్పుడు మనం అనుకున్నాం కదా,
ఎవరో అన్నారు అనుకున్నారు, ఏది నావ సంగతి చెప్పలేదని. ఇప్పుడు వస్తుంది. అది వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. అన్ని విధాలైన గాలులను తట్టుకుంటుంది. యంత్రాల సహాయంతో ప్రయాణిస్తుంది. ఆ పురుషుడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నన్ను విదురుల వారు పంపించారు. మీకు నాపై నమ్మకం కలగటానికి విదురుల వారు ఒక సంకేతాన్ని చెప్పమన్నారు. దానిని చెబుతున్నాను వినండి. అడవిలోని కార్చిచ్చు సమస్తాన్ని కాల్చివేస్తుంది, చలిని పోగొడుతుంది. అయినా అది కలుగులో నివసించే ఎలుకలు మొదలైన ప్రాణులను చంపలేదు. ఇలా ఎవడు తనను తాను రక్షించుకుంటాడో ఇట్లా వాడు జీవిస్తాడు అనేది సంకేతం. ఇవే మాటలను విదురుడు ధర్మరాజుకు హస్తినాపురం నుండి వచ్చే ముందు చెప్పాడు. ఆ సురంగం తోడిపెట్టేవాడి మాటల్లోనూ అదే కనపడ్డాయి. ఇప్పుడు కూడా ఇదే మాటలు కనపడుతున్నాయి. ఆ మాటలు విదురుడికి మరియు ధర్మరాజుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. అందుకే ఆ విదురుడు పంపినటువంటి వ్యక్తి అవే మాటలు చెప్పి తనపై నమ్మకం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు కొంతమంది గుర్తులు పంపిస్తారు. ఆ గుర్తుల ప్రకారంగా వాళ్ళు పట్టుకుంటారు. అందుకని ఈ గుర్తును బట్టి విదురుడు పంపిన వ్యక్తిగా నన్ను నమ్మండి. ఆయన మీతో మరో విషయం కూడా చెప్పమన్నారు. అదేమిటంటే, ఓ ధర్మరాజా, నువ్వు యుద్ధ భూమిలో కర్ణుణ్ణి, దుర్యోధుణ్ణి, అతడి సోదరుని కూడా, శకునుని కూడా సంహరిస్తావు, అందులో సందేహం లేదు అని చెప్పారు. ఓ రాజా, అంటే అది ధర్మరాజుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. విదురుడికి ధర్మరాజుకు నడిచినటువంటి భాషణ అది, సంభాషణ. దాన్ని గుర్తు చేసిన తర్వాత వీళ్ళు నమ్ముతారు ఆయన. లేకపోతే వీళ్ళు నమ్మాలి కదా పాండవులు. ఎక్కడికెక్కడికి నమ్మటం అనేది కష్టంగా ఉంది ఇప్పుడు. ఎంత దివ్య దృష్టిలో చూసినప్పటికీ కూడా, ఎన్ని యోజనల దూరంలో ఎంత గూఢచారులను పెట్టాడో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తెలీదు. ఆ దుర్యోధనుడి యొక్క మోసం అట్లా ఉంది. అట్లా ఓ రాజా, ఈ నావ నీటిలో ప్రయాణించటానికి అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఈ ప్రదేశం నుండి తీసుకొని వెళ్ళి తీరానికి చేరుస్తుంది. అది విచిత్రమైనటువంటి నావ. అప్పుడే కనిపెట్టారు. ఆ పురుషుడు దుఃఖిస్తున్న వారిని ఓదారుస్తూ నావ పైకి ఎక్కించి నావను నడుపుతూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, విదురుల వారు మీ యాత్ర క్షేమంగా జరగాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని మళ్ళీ మళ్ళీ కోరుకున్నారు, మిమ్మల్ని ఆశీర్వదించారు అని ఇలా ఆ పురుషుడు పాండవులకు చెప్పాడు. నావ ద్వారా వారిని గంగానదిని దాటించాడు. పెద్ద గంగానది, చాలా కష్టం, దాటడమే కష్టం. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత దాటాలి. అది తర్వాత వారికి విజయ ఆశీస్సులను కూడా ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. మీరు విజయంతో రాండి మీరు అని. పాండవులు ఆ పురుషుడి ద్వారా విదురుడికి తగినటువంటి విధంగా సందేశాన్ని పంపారు ఆయన భాషలో. తర్వాత వారు ఎవరికీ కనిపించకుండా నదీ తీరం వెంట వేగంగాను రహస్యంగాను ప్రయాణం చేశారు. అసలు ఎవరికి కనిపించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎవరికీ కనిపించలేదు. మరి ఎట్లా? మహాభారతం మనకు కనిపించకపోతే ఎట్లా? వ్యాసుడికి కనిపించారు. అందుకని మనం చెప్పుకుంటున్నాం. అంటే రాత్రి గడిచి తెల్లవారుతుంది. వారణావతపురంలోని ప్రజలందరూ కూడా పాండవులను చూడాలని, వారు ఎలాంటి అవస్థలో ఉన్నారో అని హడావుడి పడుతూ లక్క ఇంటికంతా చేరుకున్నారు. అక్కడక్కడ కాలుతున్నటువంటి మంటలను ఆర్పి లక్క ఇంట్లో పురోజనుడు, ఇక్కడ ఏమైందంటే లక్క ఇల్లు కాలుతోనే అట్లా ఏ విధంగా అరేంజ్ చేశాడు అంటే, ఈ సొరంగం తవ్వినవాడు లక్క ఇల్లు కాలే సమయానికి, కాలి కింద బూడిదయ్యే సమయానికి ఆ సొరంగము తాను తోడినటువంటి పైకి వేసినటువంటి మట్టి ఉంది కదా, అదే
లోపల పూడ్చుకుపోయేటట్టుగా వేశాడు. అది ఏ ఇంజనీరింగ్ చేత కూడా కాదులేండి. అంటే ఈ సొరంగం తోడి మట్టి ఎక్కడో వేయాలి కదా, మట్టి బయట మనం ఏం చేస్తున్నాం, బయట వెళ్ళి వేసేస్తున్నాం. తీసుకుపోయి బయట వెళ్ళి కొంచెం 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 తీసుకుపోయి బయట వెళ్ళేస్తున్నాం. అట్లా ఈడేం చేశాడు, ఈ లక్క ఇంటి లోపల తోవాడు కదా, ఈ తువ్వి మట్టిని అక్కడే పెట్టాడు. అంటే ఆ ఇంజనీరింగ్ పద్ధతి చూడండి, అక్కడే పెట్టాడు. అది ఈ పైన పూర్తిగా పెట్టాడు. అది ఏదో ఒక చిన్న చిన్న ఒక సలాకిల్లాగా పెట్టాడు అక్కడక్కడ. అవి లక్క ఇల్లు కాలుతూనే ఈ వేడికి ఈ పైన ఉండేటువంటి సలాకిలు అంటే ఇనప మొక్కలు, ఇనప రాడ్స్ అవి కాలిపోతాయి. కాలుతూనే ఇట్లా అయిపోతాయి, పడుతూనే ఆ లోపల ఉండే మట్టి అంతా కాసేస్తుంది. అంటే క్లోజ్. ఎక్కడ సొరంగం ఉందో తెలియదు ఎవరికి కూడా. ఆ విధంగా ఏర్పాటు చేశాడు. పెద్ద ఇంజనీరింగ్ అతను నిజంగా కూడా. ఆ విధంగా ఎవరికి తెలియదు. ఇక అది అంతా తీసినప్పటికి కూడా ఎవరికి తెలియదు. అది మామూలు భూమిలాగా ఉంటుంది అది. అట్లా లక్క ఇంట్లో పురోచనుడు అంటే పూర్తి కాలిపోనట్టుగా గ్రహించారంత. పురోచనుడిని గుర్తుపట్టారు. పూర్తి పాపాత్ముడు, కాలిపోయాడు. పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు పాండవులను నాశనం చేయటం కోసమే ఈ లక్క ఇల్లు నిర్మించాడు. అప్పుడే మేము అనుకున్నాము ఇదేదో విశేషంగా ఉంది. అప్పుడే అనుకుంటే ఎందుకు చెప్పలే వీళ్ళు? చెప్పచ్చు కదా. అప్పుడే అనుకున్నారట. ఒకడు అనుకుంటాడట ఇది లక్క ఇల్లు లాగా ఉంది అన్నాడట. అయితే నువ్వెందుకు ఆ రోజు చెప్పలే? నోరు మూసుకొని ఉన్నావు ఆ రోజు. ఎవరితో కూడా చెప్పలే. నాకు తెలుసండి ఇట్లా అవుతుందని. ఒకడు నీకు తెలుసండి నువ్వు నోరు మూసుకో. వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటారు కదా. ఈ లక్క ఇల్లు నిర్మించాడు, కాల్చేశాడు. ఇదే సత్యం అని ఆక్రోశించారు. ఏమిటిది ఇట్లా అయిపోయింది, కాలిపోయింది. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి తెలిపి అతడు అనుమతితోనే పాండవులను కాల్చేశాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ దుష్కర్మను ధృతరాష్ట్రుడు కూడా నివారించలేదు. ఈ విషయంలో భీష్ముడైన ధర్మాన్ని పాటించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.